అతని ఫోన్ ఒకసారి చూడండి మేము రికార్డ్స్. అవన్నీ దొరుకుతాయి నాన్న ఇక్కడ. ఆల్రెడీ ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా 10 మంది ఎవరు మాట్లాడరే 11వ దానివి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి. 10 మంది గురించి చెప్పావు, ఫోన్ లో 100 మంది ఉంటారు, ఏమి కొత్త? ఎట్ ద ఎండ్ ఆ అబ్బాయి ఓపెన్ గానే ఒప్పుకుంటున్నాడు అన్ని. ఏం చేసుకుంటారో చేసుకోండి, వాళ్ళందరూ మూసుకున్నారు, ఈవిడెందుకు మూసుకోదు అంటున్నాడు. అతను డినై చేస్తే నువ్వు ఎవిడెన్స్లు చూపెట్టాలి. ఓపెన్ గా ఒప్పుకుంటున్నాడు, ఆమె హీరో, ఐ విల్ బి లైక్ దిస్ అంటున్నాడు. ఈ అమ్మాయితో కమిట్ అవుతే కనుక మిగతా అమ్మాయిలకి అన్యాయం జరిగిపోద్దంట. మరి వాళ్ళందరికీ ప్రస్తుతం ఏం న్యాయం చేస్తున్నాడో అది కూడా చెప్తే బాగుంటది రాజేష్. మిగతా అమ్మాయిలు ఎవరు మాట్లాడలా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటున్నాడు ఆ అమ్మాయిని. వాళ్ళకేం న్యాయం చేస్తాను అన్నట్లా, వాళ్ళే నోరు మూసుకున్నారు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు బాబు రాజేష్? మా వాళ్ళు కూడా వరంగల్ దగ్గరలో ఉంటారు సార్. వాళ్ళకి ఏం తెలుసా ఈ 10 అమ్మాయిలుని, ఈ విడోలుని, పెళ్ళైనటువంటి ఆడవాళ్ళ వాళ్ళు గురించి? ఇంట్లోనే ఉంటారు సార్. వాళ్ళు కాదు, వాళ్ళకి తెలీదా? వాస్తవానికి ఎప్పుడు కూడా అనుమానం రాలేదా వాళ్ళకి? వాళ్ళు కూలి పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటారు సార్. కూలి పని చేసుకుని ఇంట్లో ఉంటారు. దగ్గర పొలం ఉంది, పొలం పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటారు. నీ బ్రతుకు తెరువు గురించి నువ్వేం చేస్తున్నావు? నేను హైదరాబాద్ వచ్చి ఏదో జాబ్ చూసుకుంటున్నాను. ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చదివాను సార్. అంత కూలి పని చేసుకునేటటువంటి తల్లిదండ్రులు నేను డిగ్రీ చదివించి హైదరాబాద్ లో పెడితే నువ్వు చేసేటటువంటి అరాచకం ఇదనమాట. అరాచకం ఏముంది సార్, బయట జరుగుతుందే కదా సార్. ఏ బయట జరుగుతుంది ఏంటి ఆ, ఇలాంటివి చెప్పు, తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. ఏం జరుగుతుందో, ఈ బయట ఏం జరుగుతుందో, మేము అందరం బయట ఉన్న వాళ్ళమే, ఈ బయట ఏం జరుగుతుందో అనేది నువ్వు చూపెడుతున్నావు సినిమా, మేము నేర్చుకుంటున్నాం. ఏం జరుగుతుంది బయట? ఇంత అధ్వానమా, ఇంత అన్యాయమా? అసలు ఆ పిల్లోళ్ళు కాస్త కూడా పశ్చాత్తాపం లేదు. ఎంత పొగరు, ఎంత యాటిట్యూడ్ తో మాట్లాడుతున్నాడు. ఏం చేసుకోండి అంటే మీరు ఏమీ చేయలేరు అన్న ఒక ధీమాతో ఉంది తప్ప. నేను ఎవరినైతే మర్డర్ చేయలేదుగా మేడం. ఏ బాబు ఆపేయమ్మా. సూసైడ్లు చేసుకుంటున్నారు, ఆడపిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు. అది ఆ అమ్మాయి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా చేసుకుంది. అది కారణం కూడా నాకు తెలియదు. కానీ మిగతా 9 మంది అమ్మాయిలు బాగానే ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తానే ఉంటారు. ఇప్పుడు మేము చేసే పని అది. ఆ 9 మంది 10 మందికి ఒకసారి ఫోనులు చేసి, అమ్మాయి ఈయన ఎట్లాంటి వాడు, మీతోనే కాదు ఇంకా 8 మంది ఉన్నారు, మీకు ఓకేనా అని అడుగుతాం. నెక్స్ట్ మీ పేరెంట్స్కి కూడా ఇప్పుడు మీ భాగవతం గురించి తెలియాలి, అది మా రెస్పాన్సిబిలిటీ, మేము తెలియజేస్తాం. అప్పుడు నువ్వేం వాగుతావో ఆ వాగుతూ గాని. మిగతా 9 అమ్మాయిలకి ఒకరికొకరు తెలుసా రాజేష్ కామన్ బాయ్ ఫ్రెండ్ అని? లేదంటే ఎవరికి వాళ్ళకి బ్యారియర్స్ పెట్టావా? తెలియదు సార్, వాళ్ళు ఒకళ్ళు తెలిస్తే ఊరుకుంటారు. ఈ చెప్పు అమ్మాయి తీసి తెలిసింది కొడతారు. కాబట్టి ఇక్కడికి వచ్చింది, ఇంకా 9 మందికి వాడే తెలియదా? చేశాడు మేడం. నాన్న నీకు ఆ 9 మంది తెలీదా? అసలు అందరికీ ఇన్ఫార్మ్ చేయాల్సింది, అందరూ వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఇంక ఈ అబ్బాయి ఫుల్ టైం జాబ్ అది చేసి ఉతికి అవతలేస్తే ఇంకా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. మా ఇంట్లో నాకు ముగ్గురు అక్కలు మేము. ఆ ముగ్గురు అక్కలకి ఏంటంటే నేను ఒక్కడనే తమ్ముడు. నేను మొత్తం పార్ట్ టైం కాదు, ఫుల్ టైం ప్లస్ ఇంకా 4 hours ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాం మేము. నాకు టైమే ఉండదు, నాకు అసలు టైమే ఉండదు. అలాంటి సందర్భంలో నేను వీనిపై ఫోకస్, నాకు అసలు వీనిపై నిన్ను హెల్ప్ అడిగింది గబుక్కుని చెప్పావు, లేకపోతే ఆ 11 మందిలో ఈవిడ కూడా ఒక ఇదే అయ్యేది లెక్క. కోసం నేను వచ్చాను. ఇతను ఫ్రెండ్ అని చెప్పేసి ఇతనే ఒక రోజు నాకు పరిచయం చేశాడు మేడం. మిగతా ఆడపిల్లలకి ప్రెగ్నెన్సీ చేసావా? ఎప్పుడన్నా ప్రెగ్నెంట్ అయ్యారా మిగతా 9-11 మంది? అవన్నీ మామూలుగా ఏవో టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలు చేయటం, తర్వాత టాబ్లెట్లు ఇచ్చి అబార్ట్ చేసేయటం. మరి ఈ అమ్మాయికి కూడా ఒక టాబ్లెట్ వేసి బయటికి వెళ్ళవలసింది కదా. ట్రై చేశాడు సార్, అవలా, సక్సెస్ అవలా. నేను నిజంగా మేడం గారు అన్నట్టు అనుకున్నాను, కానీ పెళ్లి సంబంధం కదా నిదానంగా నెగ్లెక్ట్ చేద్దాం అన్నట్టుగా చేశారు. నిదానంగా నెగ్లెక్ట్ ఇప్పుడే అయిపోయేది ఆ రోజే. అసలు ఇక్కడ దాకా వచ్చేదే కాదు ఈ గోల. అరే నీకు నిజంగా బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నావా లేకపోతే నీ పిచ్చా? మేడం సమాజంలో అందరూ ఇలాగే తిరుగుతున్నారు మేడం. అందరూ ఏం కాదు, అందరూ అన్న మాట మాట్లాడకు. నీలాంటి దుర్మార్గులు అయితే దర్దులు అస్సలు ఉండరు. సైకోపాత్ నువ్వు, అర్థమైందా? అందరూ అని అనకు, అందరూ సైకోపాత్లు ఉండరు. సారీ, అందరూ అన్నావంటే ఇక్కడ చెప్పు తీసుకొని మొహం మీద ఇసురుతాను నేను. ఎంత కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా లేదా మీ అమ్మలు? ఏ నీకు సిగ్గుందా అసలు? నిన్ను దన్నాలి ఫస్ట్ పట్టుకొని ఇంకొకసారి పెళ్లి చేసుకుంటావు అని అడుగుతా ఆయన్ని. అమ్మ నువ్వు చిచ్చి అమ్మా ఏ నీకు నిజంగా పిచ్చి పట్టింది తెలుసా? నిజంగా పిచ్చి పట్టింది నీకు. అలా కాదు మేడం, నా కడుపులో బిడ్డ ఉంది కదా, దానికోసం అన్నని నేను. బిడ్డ గురించా మనిషి గురించా? దేని లేదు గురించి సార్, అడుగుతున్నావు? వాడంటే నాకు ఇష్టం లేదు సార్. కేవలం ఆ ప్రెగ్నెన్సీ గురించే. ఆ బిడ్డకి తండ్రి అతను కావాలి. ఆ రాక్షసుడైనా, దుర్మార్గుడైనా, టెర్రరిస్ట్ అయినా నీకు ఓకే. అవు సార్, నా కడుపులో బిడ్డ అవన్నీ ఉంది కాబట్టి పర్వాలేదు సార్, దానికోసం. మరి తిరుగుపోతూ రోడ్డు మీద నుంచో పెట్టి అమ్మేసేలాగా ఉన్నాడు. ఏమ్మా నువ్వు ఎలాగో జాబ్ చేసుకుంటున్నావు, నీకు బిడ్డే కావాలంటే బిడ్డను నువ్వు ఒక్కదాన్ని పెంచుకో కావాలంటే. అలాంటి దరిద్రుడు ఎందుకమ్మా? అరే పద్దాగా నా వల్ల ఏంటంటే మీ ఇద్దరు కూడా క్లోజ్ గా ఏ, తిరిగారు ఛీ, ఆపు, నీకు సిగ్గు లేదు? మీ ఇద్దరు కూడా సిగ్గుగా లేదా నీకు ఆ మాట మాట్లాడనీకి? పడతావేంటి? ఎదవా రే, అరే ఆపరా నువ్వు బాబు, నీ నాటకాలు నాకు తెలియదా ఏంట్రా బాబు? నువ్వు చెప్పిందే నమ్ముతున్నారు వాళ్ళు. నువ్వు చెప్పింది. ఏ బాబు ఆపండి అమ్మా, ఆపండి. ఆపండి ఆపండి. ఇప్పుడు డాక్టర్ గారు మేడం చెప్తారు, అది చెప్పేది వినండి ఫస్ట్. సార్ వీళ్ళ ముగ్గురు మాటలు విన్నారు కదా, అసలు ఏమంటారు? అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం.
ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇందాక అన్నిటికంటే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఈ 11 అమ్మాయిలు ఒకే లూప్లోకి ఎందుకు వెళ్ళారు, ఈ 11 అమ్మాయిల్లో కానీ ఈ 12 అమ్మాయి అనేటటువంటి ఆశ కూడా ఈరోజు ఇంత కఠోరంగా మన కళ్ళెదురుగుంటా కనిపించేటటువంటి రాజేష్నే చూసారా, వేరే రాజేష్ని చూసారా? దట్ ఈస్ అ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఎందుకంటే కనుక వీళ్ళందరూ చదువుకున్నటువంటి అమ్మాయిలు, ఎంతో కొంత సమాజంలో స్థితిగతులు ఉండేటటువంటి ఆడపిల్లలు, వీళ్ళు ఏం చిన్నవాళ్ళు కాదు. అందులో పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఉన్నారంట, భర్తలు ఉన్న ఆడవాళ్ళు ఉన్నారంట, భర్త లేనటువంటి ఆడవాళ్ళు, విడో అయినటువంటి ఆడవాళ్ళు. సో ఇది మనోడి దగ్గర టోటల్ రేంజ్ ఉందన్నమాట. అంత ఫుల్ రేంజ్. ఏ స్థాయి ఆడపిల్లల్ని కూడా అదేదో అంటారు చూడండి, ఎవరిని వదిలిపెట్టలేదు అనమాట. అంటే ఇతను ఈ టేస్ట్ వేరియేషనా, మెంటల్ వేరియేషనా, ఆలోచన వేరియేషనా, లేదంటే టోటల్గా మైండ్ డ్యామేజ్డా? దీన్ని మనం ఏమంటాం టెక్నికల్గా? ఆ అబ్బాయికి తెలియనటువంటి జబ్బు, బహుశా పేరు ఏంటంటే కనుక సెక్స్ మేనియాక్స్ అంటూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయితో కంటిన్యూస్గా సెక్స్ పరమైనటువంటి కోరికలు ఉండటం, పదే ఆ అమ్మాయి దగ్గర నుంచి సెక్స్ కావాలని కోరుకోవటం అనేటటువంటి ఒక ఎత్తు అయితే కనుక, ఆ అమ్మాయిల్ని పదే మారుస్తూ వేరియేషన్ చూపెడుతూ ఆ అమ్మాయిల జీవితం సర్వనాశనం అయిపోయినా, ప్రెగ్నెంట్ అయినా కూడా, లేదంటే పెళ్లి చూపుల రూపాయన ఏదో వేరియేషన్ చూపెట్టాలనే కొత్తదనాన్ని మనం ఏమంటాం? ఇది ఒక టైప్ ఆఫ్ సెక్స్ మేనియా అని అంటూ ఉంటాం. అయితే మేడం, ఈ ఈ ఈ విధమైనటువంటి అంటే ఈ ఈ ఈ రకమైనటువంటి సెక్స్ కోరికలు విపరీతంగా ఉండి మోసాలు చేయటం అనేటటువంటిది చాలా చిన్నగా మాట్లాడుతూ, ఎదుటి వాళ్ళనే బ్లేమ్ చేస్తూ, వాళ్ళ వైపే వేలెత్తి చూపెట్టి, ఇలాంటి మెంటాలిటీ ఉండి వాళ్ళు మోసపోయినా కూడా, ప్రెగ్నెంట్ అయిపోయినా కూడా, రేపో మాపో పెళ్ళున్నా కూడా ఇది అసలు తప్పుగా కాకుండా పరిగణించకుండా, వాస్తవానికి ఏంటంటే ఎక్కడా కూడా ఎపాలజీ అనేటటువంటి సాంప్రదాయం, ఆలోచన లేకుండా, రేపటి రోజు నా ఈ ఆనవాయితీని మీరు అనవసరంగా ఈ అమ్మాయిని ఒక్కటే అడ్డం పెట్టేసి, ఈ ఫ్రెండ్ ఒకటే అడ్డంగా వచ్చి నాకు ఉండేటటువంటి ఈ ఎంటర్టైన్మెంట్కి మీరు రిస్ట్రిక్షన్ చూపెడుతున్నారు అనేటటువంటి వ్యక్తుల్ని ఏమంటారు అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే దీన్ని సైకోపాథిజం అని అంటే కనుక చాలా చిన్న పదం అనమాట. అందునుంచి సెక్స్ మ్యానియా కన్నా కూడా చిన్న పదం. ఎందుకంటే ఎంత సెక్స్ మ్యానియా కన్నా కూడా వాడు సెక్స్ పరమైనటువంటి వేరియేషన్ కోరుకుంటాడు కానీ అవతల వాళ్ళ యొక్క బాధను కోరుకోడు. ఇక్కడ ఏంటంటే మిక్స్ ఆఫ్ అది ప్లస్ సైకోపాథిజం. అంటే అవతల వాళ్ళని ఇలా హింస పెట్టి, టార్చర్ పెట్టి, ఆ అమ్మాయి ఇబ్బంది పడుతున్నా కూడా ఆ అమ్మాయి కన్నీటి బొట్టు గురించి ఎటువంటి పట్టించుకోకుండా, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నా కూడా కనికరం లేకుండా మాట్లాడేటటువంటి వాళ్ళని ఈ రెండిటికి సంబంధించినటువంటి ఇదనమాట. ఒక విధంగా ఆ విపరీతమైన కోరిక, రెండోది ఏంటంటే ఆ కోరికతో పాటు అతని సుఖం, అవతల వాళ్ళ బాధ. ఈ కాంబినేషన్ అనేటటువంటిది ఆనందించేటటువంటి భయంకరమైనటువంటి వ్యక్తిత్వం ఈరోజు రాజేష్ మారుతాడా? మారడు. రాజేష్ ఈరోజు మన ఎదురుగుంటా కూర్చున్నాడు అంటే కనుక, ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరన్నా ఉన్నారు అంటే కనుక, సమాజానికి పెద్దగా హెల్ప్ చేసేటటువంటి శంకర్ ఇలా ఉండటం వల్ల ఈరోజు ఇది ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కేవలం ఆశ అనేటటువంటి అమ్మాయే కాదు, ఈ చీకట్లో, ఈ తెర వెనకతలు ఉండేటటువంటి ఎంతోమంది ఆడపిల్లలకి ఎపిసోడ్ ఒక కనువిప్పు కలగాలి. వాస్తవానికి ఏంటంటే లైట్స్ బ్రైట్ని చేసి, మాస్క్ తీసేసి, బ్లర్ తీసేసి ఈరోజు రాజేష్ని పబ్లిక్ చేయాలి. చేయకపోతే కనుక చాలామంది ఆడపిల్లలు అన్యాయం అయిపోతారు. కానీ మనకు ఉండేటటువంటి లిమిటేషన్స్ వల్ల అది చేయలేకపోం. ఆశ లాంటి అమ్మాయిలు ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు అసలు మానసికంగా ఏమనుకుంటారు అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ని కనిపించేటటువంటి ఆ పిక్చర్, అందము, హైటు, వెయిటు, రంగు, రూపు, ఇవన్నీ వేరే అంశాలు. కానీ వీళ్ళు ఏ విధంగా నమ్మగలుగుతారు అంటే కనుక, అప్పటి వరకు వాళ్ళ జీవితంలో వెనకాతలు ఉండేటటువంటి ఆడపిల్లలు ఏ మాత్రం కూడా 0.5% కూడా ఆ ఎవిడెన్స్ వాళ్ళ మొహంలో కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో కూడా ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడతారు. ప్రధానమైనటువంటి వీళ్ళు బ్రహ్మాస్త్రం ఏంటంటే, ఈ ఇంచులో జరిగేటటువంటి ఈ సంఘటన పక్కన ఇంచులో జరిగేటటువంటి సంఘటనకి దూరంగా ఉంటుంది. ఎక్కడికక్కడ వీళ్ళన్నీ, ఈ చుక్కలన్నీ, ఇతను చేసేటటువంటి తప్పులన్నీ చుక్కలు కలిపినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు శంకర్ ఉన్నాడు. కానీ చాలామంది ఇలాంటి రాజేష్ జీవితంలో శంకర్ లాంటి వ్యక్తిని కూడా తొలగిస్తారు. స్టార్టింగ్లోనే తొలగించేస్తారు. వాళ్ళ స్నేహాన్ని కట్ చేసేస్తారు. లేదంటే ఇందాక ఎలాగైతే ఆశాకి అతనికి లింక్ పెట్టాడో, ఇదేం బాధరా బాబు, నిన్ను బాగు చేయడానికి పోయి నా క్యారెక్టర్ మీద నువ్వు ఉమ్మూస్తున్నావు ఏంటి అని చెప్పి చాలామంది విత్డ్రా అయిపోతారు. కానీ ఇంత అభాండం శంకర్ మీద పడినా కూడా, అతను ప్రెగ్నెంట్ చేసినటువంటి వ్యక్తిని ఈడే ప్రెగ్నెంట్ చేశాడనే విధంగా మాట్లాడినా కూడా శంకరు తెగించి ఈరోజు ఇక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే కనుక తల్లిదండ్రులకి చెప్పినా కూడా అర్థం కానటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఈరోజు సామాజికంగా హెల్ప్ చేయడం గురించి శంకర్ ఇక్కడ కూర్చున్నాడు. ఈ అమ్మాయిలు ఎందుకు నమ్ముతారంటే, ఆశ లాంటి వాళ్ళు, నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రపంచం, మాటలు చెప్తున్నాను, నువ్వే నా బంగారం,
నేను నీకేది కావాలంటే అదే చేస్తాను, నువ్వు తప్ప నాకెవరూ లేరు, ఈ విధంగా మాట్లాడుకుంటూ ప్రధానంగా వాళ్ళు యూజ్ చేసేటటువంటి బ్రహ్మాస్త్రం ఏంటంటే ఫాల్స్ ప్రామిసెస్ అండ్ ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తారన్నమాట. అంటే తప్పుడు ప్రామిసులు చేయటం. ఇలా రాజేష్ ఆశకి ఎన్నో చెప్పాడు. కానీ మరి రాజేష్ జీవితంలో దగ్గర దగ్గర 26-27 ఇయర్స్ ఉంటాయి రాజేష్కి. మరి 12 మంది అమ్మాయిలే ఎందుకున్నారు? బహుశా అతనికి ఉండే హైటు, వెయిటు, అతని రూపురేఖలు, అతని మాట తీరుకి, బహుశా అతనికి ఉండే పరిచయాలకి బహుశా 100 మంది అమ్మాయిలు ఉండాలేమో. 12 మంది అమ్మాయిలు ఉంటారంటే కనుక ఇక్కడ విక్టమైజేషన్ అంటే ఎవరైతే ఆశా స్థానంలో కూర్చుని ఉన్నారో వాళ్ళ యొక్క సైకాలజీ కూడా అతని మెంటాలిటీ, అతని క్రూరత్వానికి మ్యాచ్ అవుతుంది అనమాట. మ్యాచ్ అంటే కనుక అదే తత్వం అని అనట్లేదు. అతను బిస్కెట్ ఇసిరితే కనుక వెనకాతలు పడేటటువంటి మనస్తత్వాలు కూడా సమాజంలో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా, ఎన్ని పనిష్మెంట్లు పడినా ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు పుట్టుకొస్తూనే ఉంటారు. మీలాంటి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఎవరికి ఇవ్వాలి? రాజేష్ లాంటి వ్యక్తులకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి వ్యక్తులను మారటం ఈజీగా, లేదంటే మీలాంటి అమ్మాయిలు అమాయకత్వంగా అటువంటి మాటల గారడిలో పడిపోయి, చిక్కుకుపోయి, మునిగిపోయి, ప్రెగ్నెంట్లు అయిపోయి, ముందు నుయ్యి వెనకతలు పోయి, వాడు దరిద్రుడు, దుష్టుడు అన్నా కూడా నా కడుపులో ఉన్న బిడ్డ గురించి అతను తండ్రి అవుతే చాలు, నా జీవితం ఎలా పోయినా పర్లేదు అనేటటువంటి నీలాంటి అమ్మాయిల్ని మార్చడం ఈజీగా. సో నేను ఎప్పుడు కూడా ఎన్ని ప్రోగ్రామ్స్లో అయినా, నా క్లినిక్లో అయినా కూడా నీలాంటి అమ్మాయిలనే మార్చడానికి ప్రయత్నం చేస్తాను. ఎడ్యుకేషన్. ఎందుకు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు? సైకియాట్రిస్ట్కి, సైకాలజిస్టులకి మించినటువంటి కౌన్సిలర్లు ఎవరున్నారు? సొంత తల్లిదండ్రులు. వాళ్ళ భాష మనకు అర్థం కాదు. వాళ్ళు ఇది జాగ్రత్త అమ్మా, అది జాగ్రత్త అమ్మా, ఈ ఫేస్బుక్ వద్దు, ఆ ఇన్స్టాగ్రామ్ వద్దు అనేటటువంటిది 100 రకాలు మాట్లాడినా కూడా మనం చిక్కడిపోతాం. కానీ ఇక్కడ వచ్చినటువంటి ట్విస్ట్ ఏంటంటే నీ విషయంలో దురదృష్టం కొద్దీ బహుశా ఇది అందరు అమ్మాయిలకి నేను చెప్పేటటువంటిది చెల్లుబాటు అవుతుంది. నువ్వు ఎంత కోయిన్సిడెన్స్ ఏంటంటే కనుక నీకు నచ్చినటువంటి వ్యక్తి పెళ్లి చూపులకి తల్లిదండ్రుల ద్వారా రావటము, మిమ్మల్ని ఇద్దరిని ఐడల్గా ఒక రూమ్లో 1 గంట పాటు వదిలేయటము, ఈ కోయిన్సిడెన్స్ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక నీ శరీరాన్ని అతనికి అర్పించటం. సో బ్యాడ్ లక్ ఏంటంటే మిగతా అమ్మాయిలకి నీకుండే తేడా ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఆటోమేటిక్గా నీ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చేశారు. రేపో మాపో మా పెళ్ళి అయిపోతుంది కాబట్టి మేము శారీరకంగా కలిస్తే తప్పేంటి అనేటటువంటిది అంతంత మాత్రం తెలిసినటువంటి వ్యక్తికి నువ్వు ఫిజికల్గా కాంటాక్ట్ అయిపోయి. పోనీ ఫిజికల్గా ఎలాగా పెళ్ళి అవుతుంది కాబట్టి ఫిజికల్గా కాంటాక్ట్ అవుదామని చెప్పి చాలామంది పెళ్లి చూపులప్పుడు కానీ తర్వాత కానీ అనుకుంటూ ఉంటారు. పెళ్లి చూపులప్పుడు ఎవరు అనుకోవద్దు, మీ సెన్సేషనల్. కానీ ఎంతో కొంత జాగ్రత్త పడాలి కదమ్మా. ముహూర్తం ఎప్పుడో మనకు తెలీదు. 6 నెలల తర్వాత ముహూర్తమా, సంవత్సరం తర్వాత ముహూర్తమా? ఇలాగ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ప్రెగ్నెంట్ అయిపోతే కనుక ప్రెగ్నెన్సీతో పెళ్లిపెట్లమే కూర్చుంటామా? ఇదెక్కడ ఆనవాయితీ, ఇదెక్కడ పద్ధతి, ఈ మాత్రం ఇంగితో నీకు లేదా? ఆలోచన కంటే యాక్షన్, ఆలోచన కంటే ఎక్సైట్మెంట్, ఆలోచన కంటే ముందు కార్యక్రమం మొదలు పెట్టాలి అనుకునేటటువంటి ఆడపిల్లలే ఇలాంటి బుట్టలో పడతారు. ఐదర్ నీ ప్రవర్తన అయినా ముందు వస్తుంది, ఆలోచన అయినా ముందు వస్తుంది. ఆలోచన ముందు వచ్చినటువంటి ఆడపిల్లలు తప్పులు చేయరు. ఆలోచన వెనకాతలు వచ్చేటటువంటి ఆడపిల్లలు మాత్రం ఇదే తప్పు చేస్తారు. ఇప్పుడు నీకు ఉండేటటువంటి డెసిషన్ 2 అమ్మా. ఒకటి, అబార్షన్ చేయించుకో అనేటటువంటి మాట నేను వాడను. అది లీగల్ కాదు, అది ఎవరు కూడా ఎత్తుకలేదు. బికాజ్ అబార్షన్ ఈజ్ యువర్ ఓన్ రైట్. అతనికి కూడా హక్కు లేదు. ఉంచుకోవాలా తీసేసేయాలనేటటువంటిది నీ ఆలోచన. కానీ దురదృష్టం ఏంటంటే కనుక 4th మంత్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ వెరీ డెలికేట్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అక్కడ ఏంటంటే కనుక ఆ టైం అప్పుడు ప్రెగ్నెన్సీ ఉంచాలా తీయాలా అనేటటువంటిది ఒక డాక్టర్ నిర్ణయించవలసినటువంటి అంశం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా. ఎందుకు అంటే కనుక అది తల్లికి కానీ బిడ్డకు కానీ, అంటే తల్లికి చాలా హానికరం. నువ్వు ఒకప్పుడు ఇతన్ని కావాలి అని అనుకుంటే కనుక, ఇతనే కావాలి అని నువ్వు అనుకుంటే కనుక ఇంకెక్కడితో నువ్వు వెళ్ళిపోవచ్చు. మేమెవరు మాట్లాడటానికి కౌన్సిలింగ్ కూడా చేసేటటువంటి అవకాశం లేదు. కానీ నువ్వు ఇతనే కావాలి అనేటటువంటిది ఎందుకు అనుకుంటున్నావు అంటే నీ బిడ్డ గురించి అనుకుంటున్నావు అని ఒక మాట చెప్పావు. అతను మంచోడనో దేవుడనో కాదు, నా బిడ్డ గురించి అతను కావాలి అని అంటున్నాం. ఈ పాయింట్ దగ్గర నీకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2 విధాలుగా. ఒకటి, నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా అతని క్రూరత్వం ఏమీ మారదు, అతను తిరిగేటటువంటి అమ్మాయిలు ఏం మారరు. మేము ఫోర్స్ చేసి బలవంతం చేస్తే కనుక బలవంతంగా నీకు తాళి కడతాడు, అతని కార్యక్రమం అనేటటువంటిది అలా కంటిన్యూ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇటువంటి తత్వం, ఇటువంటి ఆలోచన శైలి రేపొద్దున నీ బిడ్డకు రాదా అనేటటువంటిది 2వ అంశం. సో 2 విధాలుగా నీ గుంతలో నువ్వు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అతన్ని పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఆలోచన నీకుంటే కనుక నీకు చాలా బాగా కౌన్సిలింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రాజేష్ విషయానికి వస్తే మాత్రం ఇలాంటి వాళ్ళు యూజువల్గా మారరు. అంటే వి సీ సో మెనీ పేషెంట్స్ కదా, మారరు. మారాలి అనేటటువంటి ఉద్దేశం ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ విధంగా మాట్లాడరు. 2 అంశాలు నేను రాజేష్ గురించి చెప్తా. ఒకటి ఏంటంటే కనుక ఇక్కడ ఎక్కడ కూడా ఒక పశ్చాత్తాపం కానీ సింపతి కానీ అదేమీ లేదు. షీఈ్ వన్ ఆఫ్ ద లాట్, ఐ విల్ డిలీట్ హర్, షీఈ్ అవుట్ ఆఫ్ ద పిక్చర్, గెట్ రిడ్ ఆఫ్ హర్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని అంటున్నాడు. ఈ అమ్మాయి నన్ను వదిలించేటటువంటి ప్రయత్నం మీరు చేయండి.
ఇంకోటి ఏంటంటే ప్రాణాతికి ప్రాణమైనటువంటి ఒక స్నేహితుడు ఈరోజు అతని వైపు వేలెత్తి చూపెడితే కనుక గిల్ట్ ప్రొవోకింగ్ చేస్తున్నాడు. అది వెరీ టెక్నికల్ స్కిల్ ఆఫ్ చీటర్స్ అనమాట. అంటే ఏం చేస్తున్నాడు, అతను నోరు మూయించాలి. నువ్వు పోరా అంటే కనుక అతను ఇక్కడి నుంచి పోవట్లేదు. నా గురించి అన్ని గుట్లు నువ్వు ఎందుకు లాగుతున్నారా అంటే కనుక అతను ఆపట్లేదు. మొత్తం సిరీస్ అంతా కూడా క్యూలో లాగి తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళాడు, అతను సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక శంకర్లో గిల్ట్ రేపుతున్నాడు. అతనికి వీళ్ళిద్దరు శత్రువులు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళిద్దరిని కలిపేస్తున్నాడు. నువ్వు నీ వల్లే ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఏంటంటే ఈరోజు శంకర్ లాంటి ప్రాణ స్నేహితుడు అతను మార్చలేకపోయాడు. అతని చేతులను మోసపోయినటువంటి ఈ అమ్మాయి అతనికి బుద్ధి చెప్పలేకపోతుంది. ఇతని వల్ల ఒక ఆడపిల్ల సూసైడ్ చేసుకుంటే కనుక అతని గురి ఆ ఎపిసోడ్ కూడా ఇతనిలో మార్పు కలిగించట్లేదు. ఈరోజు మన ముగ్గురు ఇక్కడ కూర్చొని ఇంత ఓపికగా చెప్తున్నా కూడా అతనిలో ఎటువంటి మార్పు రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ శంకర్ని బయటకు వెళ్ళాక నేను వేసేస్తాను అది ఇది అని అంటున్నాడు. ఇతనికి కూడా రిస్క్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే రాజేష్కి ఒకే ఒక్కటి ఏంటంటే కనుక హీ హ్యాస్ టు బి పనిష్డ్ ఫ్రమ్ ఎ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అతను ఇక్కడ పబ్లిక్గా ఒప్పుకున్నాడు కాబట్టి. ఈ అమ్మాయికి మాత్రం దయచేసి అతను కోరుకోవద్దు, కోరుకుంటే కనుక నీకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులకు తెలియదు. వాళ్ళు ఎవరంటే నీ తల్లిదండ్రులు. వాళ్ళు తెలిస్తే కనుక మేము కౌన్సిలింగ్ ఇవ్వక్కర్లేదు, నీ చేయి పట్టుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ప్రెగ్నెన్సీ సంగతి తర్వాత చూసుకుంటారు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇక్కడ ఏ బంధం లేదు. అక్కడ స్నేహబంధం లేదు, అక్కడ ప్రేమ బంధం లేదు. రాజేష్కి ఆ విధంగా బుద్ధి చెప్పాలి. ఈ ఆశాకి ఏమొచ్చి ఖచ్చితమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.